విశ్వం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయః అఘాయురింద్రియారామో మోఘం పార్థ సజీవతి. వేదములచే నిర్దేశించబడిన ఈ యజ్ఞచక్రంలో తన బాధ్యతను నెరవేర్చని వారు పాపులు. వారు తమ ఇంద్రియ భోగములను కోసమే జీవిస్తారు. అట్టి వారి జీవితము వ్యర్థం. చక్రం అంటే ఇక్కడ ఒక సృష్టి క్రమంలో జరిగే క్రమబద్ధ పరిణామం అని. ధ్యానముల నుండి ధాన్యముల నుండి వర్షముల వరకు జరిగే పరిణామం. ఈ విశ్వం అనే చక్రంలో అందరూ సభ్యులు తమ విధులను నిర్వర్తించి దాని యొక్క చక్కటి పరిభ్రమణానికి దోహదపడతారు. మనం కూడా ప్రకృతి చక్రం నుండి కావలసిన వాటిని తీసుకుంటాం కాబట్టి మనం కూడా మనకు నిర్దేశించబడిన విధులు నిర్వర్తించాలి. ఈ పరంపరలో మన మానవులకు మాత్రమే తాము చేసే పనులను స్వేచ్ఛ ద్వారా ఎంచుకునే అవకాశం కల్పించబడింది. కాబట్టి మనం ఈ ప్రకృతి పరిణామానికి అనుకూలంగా ఉండి దోహదపడవచ్చు, లేదా ఈ విశ్వ వ్యవస్థ ఆటంకం లేకుండా నడవటానికి సమస్యాత్మకంగా ఉండవచ్చు. మానవ సమాజం విశ్వంలో అంతర్గత భాగంగా జీవించటానికి తమ బాధ్యతను స్వీకరించినప్పుడు భౌతిక అభ్యుదయం వెల్లువరిస్తుంది మరియు అది ఆధ్యాత్మిక పురోగతికి కూడా కారణమవుతుంది. ఇటువంటి కాలాలు మానవాళి యొక్క సామాజిక మరియు సాంస్కృతిక చరిత్రలో స్వర్ణయుగంలా ఉంటాయి. దీనికి విరుద్ధంగా ఎప్పుడైతే మానవజాతి యొక్క ప్రధాన విభాగం సార్వత్రిక వ్యవస్థను ఉల్లంఘించటం ప్రారంభిస్తుందో మరియు విశ్వ వ్యవస్థలో అంతర్భాగంగా తమ బాధ్యతను తిరస్కరించిన తరుణంలో భౌతిక ప్రకృతి శిక్షించటం ప్రారంభిస్తుంది. దానితో శాంతి సౌభాగ్యాలు సన్నగిల్లుతాయి. వివిధ ఆధ్యాత్మిక స్థాయిల్లో ఉన్న అన్ని ప్రాణులను క్రమశిక్షణతో ఉంచి నేర్పించి మరియు ఉద్ధరించటానికే ఈ ప్రకృతి యొక్క చక్రం భగవంతుని ద్వారా ఏర్పాటు చేయబడింది. ఈ యజ్ఞంలో తమ కర్తవ్యాన్ని నిర్వర్తించడం ద్వారా పాలు పంచుకొనిన వారు తమ ఇంద్రియాలకు పాలు పంచుకొనని వారు తమ ఇంద్రియాలకు బానిసలై పాపపు జీవితాన్ని గడుపుతారు అని శ్రీకృష్ణుడు అర్జునునికి విశదీకరిస్తున్నాడు. కానీ భగవంతుని చట్టానికి కట్టుబడి వ్యవహరించినప్పుడు వారు పవిత్ర హృదయులై మరియు భౌతిక మలినములు అంటకుండా ఉంటారు. ఇక్కడికి ఈరోజు ఆపుతున్నాను. మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.